తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాలకు, ప్రతి దైవజనులకు, మరి ఎంతమంది బిడ్డలు ఇందులో ఏకీభవిస్తున్నారో వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి మరి వందనములు, శుభములు తెలియజెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. మరి ఈ నూతన దినంలో మరి ఉదయకాల ప్రార్థనలు, మరి రాత్రికాల ప్రార్థనలకు దేవుడు సహాయం చేసినందుకు దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఒక పరిశుద్ధ దేవుని పాట పాడుకుని మరి ప్రార్థనలో ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రాలు. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, చింతలు మరచెదను, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే, మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే, మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో
రేయి పగలు వేచి ఉందును. పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదెస్ ఆరాధనా నీకే. పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదెస్ ఆరాధనా నీకే. గుర్తించు దైవం యెహోవా వోసేను ఆరాధనా నీకే. గుర్తించు దైవం యెహోవా వోసేను ఆరాధనా నీకే. ఆరాధనా 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 నీకే. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. స్తుతించి ఆనందింతును, నీ చింతలు మరచెదను. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాత్రికాల ప్రార్థనలకు కల్వరి కిరణాల పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మరి ఒకసారి ఆహ్వానం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నాయన పరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభువారి నామమున ఈ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటుండగా మీ సన్నిధిని మా మీద కుమ్మరించండి అయ్యా. మీ సహాయం దయచేయండి నాయన. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న వాక్యం ప్రకారం మత్తయి 7:7 ప్రకారము మా యొక్క మొరలను ఆలకించండి నాయన. కావలసిన ఈవులను అనుగ్రహించమని నాయన. దేని కొరకు బిడ్డలు వెతుకుతున్నారో సహాయం చేయమని, ఏ తలుపు తడుతున్నారో సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నానని మత్తయి సువార్త 18:19 ప్రకారం నాయన. మేము ఇంతమందిని కలిసి ఏకీభవిస్తూ తండ్రి మీ పరిశుద్ధ పాదముల దగ్గర చేరి మొరపెడుతూ ఉంటుండగా సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పిన తండ్రి. అవునయ్యా, నీకు సమస్తము సాధ్యమే. అయినను తండ్రి నా నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని సెలవిచ్చిన దేవా. మేము నమ్ముతున్నాము. మేము అడుగు వాటన్నిటినీ మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఇదిగో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి, దీవించండి నాయన. ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం మీద మీ దృష్టిని ఉంచండి అయ్యా. మీ సహాయం దయచేయండి. వారి అవసరతలు తీర్చండి. కుటుంబ అవసరతలు నాయన, చదువుల విషయంలోనేమి ఆయన, వివాహాల విషయంలోనేమి ఎన్నో అవసరతలు ఉంటాయ్యా. ప్రతి అవసరతను యేసుక్రీస్తు ప్రభు వారి నామమున వీరికి తీర్చుమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు. గృహం లేని బిడ్డలకు గృహాలు దయచేయండి. వాహనాల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలకు, వీసాల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ సహాయం చేయండి నాయన. నాయన, చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి నాయన. ఆ బిడ్డలకు పరీక్షల్లో విజయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. చదువుకుని ఉద్యోగం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ఉద్యోగం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నాయన, ఎంతమంది బిడ్డలైతే వారి వారి పనిచేయ స్థలాల్లో మీ నామాన్ని బట్టి మొరపెడుతున్నారో వారందరికీ నాయన శక్తి, బలం, ఆరోగ్యం దయచేయమని నాయన తండ్రి. ఆ పనిచేయ స్థలాలను దీవించమని, కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను. వ్యాపారాలు చేస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన. వ్యాపారంలో అభివృద్ధి దయచేయండి. వారికి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డకు ప్రకాశమానమైన భవిష్యత్తు యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో దయచేయమని వేడుకుంటున్నాను దేవా. ప్రతి కుటుంబాలను దర్శించండి నాయన. కుటుంబాల మీద యొక్క పరలోకపు వెలుగు ప్రకాశింపచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు జీవిత భాగస్వామిని ఎన్నుకొనుటకు సిద్ధపడి ఉన్నారో తండ్రి, వారు ప్రార్థనాపూర్వకంగా మీ సహాయం ద్వారా మంచి
భర్తలను నాయన మరి ఆడబిడ్డలకు మంచి భార్యలను మగబిడ్డలకు సహాయం చేయమని నాయన తండ్రి, వివాహం అన్ని విషయాల్లోకి ఘనమైనదన్న దేవా, ఆ బిడ్డలకు ఘనంగా వివాహాలు జరిగించి మీ నామాన్ని మహిమపరచుకునండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే యవ్వన భార్యాభర్తలు మరి తండ్రి నడిమి వయసులో ఉన్నటువంటి భార్యాభర్తలు, వృద్ధాప్యంలో ఉన్న భార్యాభర్తలను దీవించండి. వారి అవసరాలు అక్కర్లు తీర్చండి. వారి బిడ్డలను దీవించండి. వారి పిల్లలను దీవించండి. వారికి సమాధానం దయచేయండి అయ్యా. శాంతిని దయచేయండి అయ్యా. ప్రతి అవసరతలు తీర్చండి. క్షేమం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. సంతాన భాగ్యం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను సంతాన భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను దేవా. ఆ బిడ్డలకు నాయన మీ యొక్క హస్తాన్ని చాపి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. నిండు గర్భిణుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి తండ్రి. వారి జీవితాలు నాశనం చేసుకుంటూ విడాకులు కోరుకుంటూ నాయన వారి ఆలోచన జ్ఞానం లేక వారు తల్లడిల్లిపోతున్న బిడ్డలకు సమాధానం దయచేయండి నాయన. విడిపోవడం చాలా ఈజీ, కానీ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి జీవితాల్లో నాయన స్థిరపడి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కుటుంబాలు కట్టబడినట్టు సహాయం చేయండి. విధవరాండ్లను దర్శించండి. అనాథలను దర్శించండి. వారికి ప్రార్థనా జీవితం దయచేయండి. వారి అవసరాలు అక్కర్లు తీర్చండి అయ్యా. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డలందరినీ దర్శించండి. వారికి అవకాశం దయచేయండి అయ్యా. వారికి రక్షణ మారుమనసు దయచేయండి. ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి నాయన. తప్పిపోయిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారిని తిరిగి సమకూర్చండి నాయన. దయతో క్షమించండి నాయన. ప్రియమైన వారు మరణించిన వారి కొరకు నాయన ఏడుస్తున్న ప్రతి బిడ్డలకు వారి కన్నీళ్లను తుడవండి అయ్యా. మీకు స్తోత్రాలు దేవా. మీకు స్తోత్రాలు. చెడ్డ వ్యసనాలతోని రకరకాల నాయన అలవాట్లతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకు విడుదల ప్రసాదించండి అయ్యా. ప్రతి చీకటి అంధకార శక్తుల నుంచి విడుదల దయచేయండి నాయన తండ్రి. మంత్ర ప్రయోగాలు, బంధకాలు నాయన ఈ విధంగా ఆవేశపూరితమైన సమస్యల్లో ఇరుక్కొని నాయన తండ్రి విడుదల లేక భయము, చింత, బాధ, మానసిక ఆందోళన, కోపాన్ని విడిచిపెట్టలేని బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వారికి గొప్ప విడుదల దయచేయండి నాయన. వారిని ఆశీర్వదించండి నాయన. ఒంటరితనంతో బాధపడుతున్న బిడ్డలు, విడిచిపెట్టబడిన బిడ్డలు, నిరుత్సాహంతో ఉన్న బిడ్డలను దర్శించండి నాయన. ఆయన వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. ఓర్పు దయచేయండి నాయన. చింత నుంచి దూరపరచండి నాయన. మానసిక ఆందోళన దూరపరచండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ విశ్వాసం కలిగి నిరీక్షణలో ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు క్షమించుకునేటువంటి భాగ్యం దయచేయండి నాయన. నీ ప్రేమను, మీ నడిపింపు, మీ చిత్తాన్ని ఎరిగి ప్రార్థనల ప్రతిఫలం పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ఉపవాస ప్రార్థనలు చేస్తున్న బిడ్డలందరికీ సహాయం చేయండి నాయన. మీ సాక్షిగా ఉండటానికి వారిని వాడుకోనమని వేడుకుంటున్నాను. ప్రతి విషయానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు. పుచ్చుకొనుట కంటే ఇచ్చట ధన్యతను ఇచ్చే స్థితిని వారికి దయచేయండి అయ్యా నాయన. దేవుని కృప వలన రక్షణ దొరుకుతుందని నాయన ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకొని రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని మీ బిడ్డలుగా నాయన ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి నాయన తండ్రి. శోధనలను, శ్రమలను జయించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. పశ్చాత్తాప గుణం దయచేయండి నాయన. మీకు సన్నిహితంగా ఉండటానికి దేవా, పరిశుద్ధాత్మ దేవా, మీ యొక్క పరిశుద్ధ ఫలాలు, వరాలతో ఆ బిడ్డలను నింపుమని వేడుకొంచున్నాను తండ్రి నాయన. జైళ్ళలో మగ్గుతున్న ప్రతి బిడ్డలను దర్శించండి, దీవించండి, సహాయం చేయండి నాయన. దైవజనులందరినీ దీవించండి. వారి సంఘాలను ఆశీర్వదించండి. సంఘంలో ఐక్యత దయచేయండి, ఏకత్వం దయచేయండి, ప్రార్థన ఆత్మను దయచేయండి నాయన. నూతన ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి అయ్యా. ఈరోజు నాయన బర్త్డేలు, వివాహ వార్షికోత్సవాలు, గృహప్రవేశాలు, నూతన శిశువుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. నూతన సంవత్సర దయా కిరీటాన్ని ధరింపజేసిన ఆ బిడ్డలందరినీ దర్శించి మీ వాగ్దానాలతో నింపి నడిపించమని, క్షేమం దయచేయమని, సంతోషం దయచేయమని వేడుకుంటున్నాను. నీ కుమారుడు అయ్యా తండ్రి, మీరు ఏర్పరచుకున్న మోషే గారిని బట్టి నాయన ఈ యొక్క కల్వరి కిరణాలను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. నీ కుమారుడు చేస్తున్న సేవా పరిచర్యను నాయన మీ జ్ఞానంతో నింపండి అయ్యా. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఇంకా మంచి అభివృద్ధిలోకి నడిపించండి అయ్యా. ఏ విధంగా కొనసాగాలనో మీరు నేర్పించండి అయ్యా. మీ ఆత్మ కార్యాలు జరిగించండి నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనల కొరకు మొరుపెడుతున్నారు, వారందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాను ఆయన. మోషే గారి తల్లిదండ్రులను, వారి రక్త సంబంధికులను, భార్య బిడ్డలను, వారు చేస్తున్న పనుల్లోనూ అన్ని విషయాల్లో మీ హస్తాన్ని చాపి ముందుకు నడిపించమని, విజయం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మరి అంతేకాకుండా ఈ సమయంలో శ్రావణిని బట్టి స్తోత్రాలు నాయన. తన భర్తను బట్టి, బిడ్డను బట్టి స్తోత్రాలు నాయన. కుటుంబంలో ఉన్న జ్వరాలను దూరపరచండి, వారి అత్తగారిని స్వస్థపరచండి. తన భర్త చేస్తున్న సేవా పరిచర్యలను ఆశీర్వదించండి, ముందుకు నడిపించండి అయ్యా.
ఆ బిడ్డ ఉద్యోగ విషయంలో సహాయం చేయండి, సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి నాయన. మీ కృపలతో నింపమని, బిడ్డ కూడా శక్తి, బలం, ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. నన్ను దీవించినందుకు, నన్ను స్వస్థపరిచి తిరిగి ప్రార్థన విజ్ఞాపనలో కొనసాగే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు ఆయన. మీ పాత్రగా ఈ లోకంలో నాయన మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేటువంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. మీ చిత్తము, మీ ఇష్టమే నెరవేర్చబడినట్లు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్న మనుషుల కొరకు కాదయ్యా, నీ చిత్తాన్ని ఎరిగి పరిశుద్ధంగా క్రమంగా ఈ లోకంలో బ్రతికినంత మటుకు నాయన తండ్రి, మీ పాత్రగా, మీ సాధనంగా నన్ను వాడుకొని దేవా, మీ చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చు వరకు ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయమని, మా అందరి రక్త సంబంధికులను, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయమని, ఈ రాత్రి మాకందరికీ మంచి నిద్రను అనుగ్రహించి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని, మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. దేవుడు రెండంతలుగా మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.